హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉపయోగపడే వీడియో అండి. పిల్లల ఎదుగుదలకి, వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, పెద్దవాళ్ళు అయితే ఎముకల మధ్య గుంజు, ఎముకలు దృఢత్వంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా బాదం పప్పుని నైట్ అంతా నాననివ్వాలి. నైట్ అంతా నానిన బాదం పప్పుని మార్నింగే ఆ పై పొట్టు తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసిన బాదం పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బాదం మిల్క్ అనేది ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోనే జీడిపప్పు పలుకులు కూడా 4 నుంచి 5 వేసుకోండి. మిల్క్ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అదే పెద్దవాళ్ళు అయితే స్కిప్ చేసేవచ్చండి. దీనిలోనే మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి లేకపోతే మిరియాలు ఒక 5 వేసుకోండి. యాలకుల పొడి కొద్దిగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని మరొకసారి బాగా కలుపుకొని వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ వెలిగించి బాగా మరగనివ్వాలి. ఈ ప్రాసెస్లో చేసిన పాలు అనేవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుందండి. మనం ఎక్కువ బూస్ట్, హార్లిక్స్ కలుపుతూ ఉంటాం కదా, అలా కంట ఇలా చేసివ్వండి. దీనిలో 1/2 లీటర్కి కొద్దిగా తగ్గించి పాలు వేసుకోండి. పంచదార 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. పంచదార ప్లేస్లో మీరు హనీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని పొంగులు వచ్చేలా మరిగితే సరిపోతుందండి. మరీ చిక్కగా మరగనవసరం లేదు. మనం జీడిపప్పు, బాదం పప్పు వేసాం కాబట్టి ఫ్లేవర్తో మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది. బాదం పప్పు ఇలా నానబెట్టి ఉడకబెట్టి తాగడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వాళ్ళ ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ పాలు ఈ విధంగానే రెడీ చేసి తీసుకోవాలండి. మనం తీసుకునే ప్రాసెస్ బట్టి మనకి దానిలో పోషక విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 2 గ్లాస్ జార్లోకి పాలు పోసుకోండి. ఈ పాలను ఇలా వేడిగా తాగేయచ్చు. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తాగవచ్చు. 40 దాటిన ప్రతి వయసు గల వారిలోనూ ఎముకలు అరగడంతో పాటు ఎముకల మధ్య ఉన్న గుంజు, మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటిని నియంత్రించడం కోసం ఈ పాలను అప్పుడప్పుడు తీసుకోండి. ఈ పాలల పైన కొద్దిగా మిరియాల పొడి వేసుకొని తాగడం వల్ల మంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.